పేరు మీద ఉన్న ఈ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. నాదేముందిరా, ఎప్పటికైనా మీకు రాసిచ్చేదేగా. అమ్మా రామా, కాస్త మంచి నీళ్ళు కూర్చోకండి అత్తయ్య. పట్టించారు కదా, కూర్చుండే అడిగిపోతుంది. అత్తయ్య, ఆ పట్టించిన విప్పేసి రోజు కట్టుకుంటున్నారుగా చీరలు, అవి కట్టుకోండి. మంచినీళ్ళు తాగి వెళ్తానమ్మా. మంచినీళ్ళు కూడా ఆ గదిలోనే ఉన్నాయి. మా అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు రాసి ఇచ్చేంత వరకు బాగానే చూసుకున్నావుగా. ఆమె నందంటే నందన్న, పందంటే పందన్న. అన్నమేగా పెట్టాం, అన్నంలో సున్న వేసి పెట్టలేదుగా, జాగ్రత్తలు మర్చిపోవడానికి. అది కాదు అబ్బా, మీ అమ్మని అలా చేసుకోవాలో నాకు తెలుసులేండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏముంది, ఆకలి వేస్తుంది. ఏమి తినకుండా వెళ్తే ఆకలి వేస్తుంది. పొద్దునేసిన పూరీలు ఉన్నాయి, తింటారా? నువ్వు ఏది తినమంటే అది తింటాను. అక్కర్లేదు, నేను ఏది చెప్తే చేస్తే చాలు. హలో, సుధాకర్, అయిపోయిందిరా. అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. బ్యాంకర్తో మాట్లాడాను, మార్టిగేజ్ చేసి లోన్ ఇస్తాను. నువ్వు ఇచ్చిన ఫైనాన్స్ ఎంతరా? 10 లక్షలేగా, ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. బ్యాంకర్తో మళ్ళీ నువ్వు ఒకసారి మాట్లాడరా, బాగా పరిచయం ఉంది కదా. నువ్వు వస్తావా బ్యాంక్కి? నన్ను రమ్మంటావా? ఆల్రెడీ మాట్లాడేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇచ్చేయంగానే నీ ఫైనాన్స్ తీసేస్తాను లేరా, ప్లీజ్. ఇంకా కన్సైన్మెంట్ రావాలి. ఓకే ఓకే, వెల్కమ్. ఆగండి. ఏమిటో? కరివేపాకు. కరివేపాకే కూరలో కరివేపాకు. ఇక దీని అవసరం ఏముంది, బయట పారేదిలే. ఏమండి, ఈ రోజు మీ జాతకం చాలా బాగుంది. అవును, బ్రహ్మాండంగా ఉంది. వార ఫలాలు చూస్తే ఆదాయం కంటే వ్యయం ఎక్కువైందన్నారు. వ్యయం ఎక్కువైతే ఆదాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూస్తున్నారు. అప్పులు చేస్తే ఎక్కువే అవుతాయి. ఆ విషయం మాకు తెలుసు. సర్లేండి, టిఫిన్ చేయండి. చల్లారిపోయింది. ముందే చెప్పానుగా. సరే, వంట రెడీగా ఉంది, ఒక్కసారే భోజనం చేద్దరు కానీ. ఓకే. చాలా సంతోషం తల్లి, ఈ రోజు నన్ను కొత్తగా తయారు చేశావు. మీకే గాని కూతురుంటే మిమ్మల్ని ఇలా చూసి సంతోషించదు కదా. నన్ను మీ కూతురే అనుకోండి. చూసావా అమ్మా, ఈ కోడలు బంగారం. కూతుర్ని అన్నావు కదమ్మా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు తల్లి. ఆయుష, మీ దగ్గర ఏం ఆయుష్ మిగిలింది? బతికితే 4-5 ఏళ్ళు బతుకుతారేమో. అదెందుకులేండి నాకు. అత్తయ్య, ఇలా కూర్చోండి అత్తయ్య. ఎందుకమ్మా? చెప్తాను, కూర్చోండి కూర్చోండి. ఏమిటమ్మా? చెప్తానుగా. గొలుసు చాలా కాలం తర్వాత వేసుకున్నారు కదా, గుచ్చుకుంటుంది. అత్తయ్య, ఆ గాజులు ఇవ్వండి. సబ్బు నొరగ పెట్టి తీసిస్తానమ్మా. బా, లాగితే వచ్చేదానికి సబ్బు ఎందుకు దండగా? నేను తీస్తానుగా. నేను తీస్తానమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏం చేద్దామని. తర్వాత ఆలోచిద్దాం కానీ వీటన్నిటిని తీసుకెళ్ళి బీరాలో పెట్టండి. ఏమండి, ఇదిగో ఈ బ్రీఫ్ కేస్. ఏమండి, చీర నిండా మరకలే, చూసుకోకుండా ఎక్కడికి వచ్చినారు? పట్టు చీర విలువ తెలియపోతే ఎలా? కాండి, దీన్ని తీసుకెళ్ళి డైకి తీసుకోండి. బాబు రాజశేఖరం, ఒక్కసారి ఇలా రా నాన్న. ఏంటమ్మా? ఏం లేదు బాబు, వచ్చే సోమవారం మీ నాన్నగారి పుట్టినరోజు. ఆయన పేరు మీద అన్న సంతర్పణ పెట్టించు. స్వర్గంలో ఉన్న ఆయన ఆత్మ సంతోషిస్తుంది. అలాగేనమ్మా. ఏంటి అలాగే? అన్న సంతర్పణ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? 1000 పట్టుకోవాలి. ఊరికనే వచ్చింది కదా అని 4 ముద్దలు తినేసి వెళ్ళరు. ఆకు నిండా వేయించుకొని మరుసటి రోజు కూడా ఆకలి వేయకుండా కడుపు నిండా తింటారు. తినడానికే కదమ్మా అన్నం పెట్టేది. అలాంటి వాళ్ళకి మీ నాన్నగారి పేరు చెప్పి తలా 10 రూపాయలు ఇచ్చి ఎక్కడైనా కడుపు నిండా భోజనం చేయమని చెప్పండి. 10 రూపాయలకి భోజనం ఏమొస్తుంది?
అంత బాగుండదేమో. అబ్బా బాగానే ఉంటుంది మేడం, నేను చెప్పినట్టు చేయండి. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? నా భర్త సంపాదించిన ఈ ఇల్లు మీకు రాసిచ్చేశారు కదమ్మా. ఆయనకు మంచి కార్యక్రమాలు చేయడానికి ఎందుకమ్మా వెనకడిగేస్తున్నారు? నువ్వు మాట్లాడవేమిట్రా? ఇందులో మాట్లాడడానికి ఏముందమ్మా, అసలే బిజినెస్ లాస్ లో ఉంది. అంత బాగుంది, తర్వాత చూద్దాం. అదేమిట్రా అదేమిట్రా నువ్వు కూడా అలాగే మాట్లాడతావేమిట్రా? అవునులే, ఏరు దాటిపోయాక తెప్ప తెగలేస్తున్నాం అంటారు. ఇదేగా మీరు చెప్పేది? చూడండి, ఈ ఇంటికి కరెంటు బిల్లులు, కుళాయి పన్నులు, వాస్తు దోషాలు, మరామతులు ఇవన్నీ మేమేగా చూసుకుంటున్నాం. ఇల్లు అమ్మ పేరు మీద ఉన్న ఇంటి ఖర్చులన్నీ మనమేగా, ఖర్చులు భరించేవాడిదే ఇల్లు అవుతుంది. ఇల్లు రాసిచ్చాను, పొలం రాసిచ్చాను, ఏరు దాటిందట తెప్ప తెగలేస్తున్నా అని ఎక్కడ లేని మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఇల్లు రాసివ్వకపోతే లాక్కునే హక్కు కూడా మాకుంది. మీ ఆదేశాలు పాటించడానికి నేను ఎత్త పెత్తనంలో లేను, మీరే కోడలు పెత్తనంలో ఉన్నారు. అది తెలుసుకుంటే మంచిది. నిన్నటిదాకా ఎలా మాట్లాడావు, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నావు? నా భర్తకు జరగాల్సిన మంచికి అడ్డుపడుతున్నావే, నిన్ను ఏమనాలి? అమ్మా, 4 ముద్దలు తిని కృష్ణారామ అంటూ ఏ గుళ్ళోన పడుకోక ఎందుకమ్మా ఈ వింత కోరికలు నీకు? అయిపోయిందా నాన్న? నన్ను వంటగదిలో నుంచి గుడి మెట్ల జాగాకి నెట్టేస్తున్నావా? ఒరే నాన్న, 9 నెలలు ఈ కడుపు జాగాలో పడుకున్నావురా, అది మర్చిపోయి నన్ను గుడి మెట్ల జాగాకి నెట్టేస్తావురా? పొయ్యి ఉండే చోట పొయ్యి ఉండాలి, చీపురుండే చోట చీపురు ఉండాలి. అంటే అంటే నా స్థానం మార్చేసావా అమ్మా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలని చెప్తున్నాను. నువ్వు ఊరుకో, ఎందుకు మాట్లాడతావు? ఆ పిల్లని ఊరుకోమంటావు ఎందుకురా? నువ్వు తలూపుతున్నావు కాబట్టి అంటుంది. ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది? వద్దు బాబు వద్దు, మీ నాన్నగారి కోసం నువ్వు ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. డబ్బు ప్రేమను పంచదురా, మాలాంటి పెద్దవాళ్ళ బంధాలను తెంచేస్తుంది. చూడమ్మా, మనసు చేదుగా ఉన్నప్పుడు పాలు కూడా మిషన్లాగే కనిపిస్తాయి. నేను అలా అనిపించచ్చు నీకు, కానీ అమ్మన్రా, అమ్మ నోటి దగ్గర పాషాణం పెట్టినా ప్రేమగానే చూస్తుంది. నువ్వు నా కడుపును పడ్డప్పుడు నేను అడ్డు అనుకోలేదురా, నా బిడ్డ అనుకున్నాను. నువ్వే నా జీవితం అనుకుంటూ జన్మనిచ్చాను. నన్ను రాయిలా చూడకు, ఒక మనిషిలా చూడరా, ఒక మనిషిలా చూడరా, ఒక మనిషిలా మీ అమ్మ సన్ కూడా భరించలేకపోతున్నాను. కళ్ళు మూసుకున్న ఆవిడ చేస్తున్నవే గుర్తొస్తున్నాయి. నా పరిస్థితి అంతే, రాత్రిళ్ళు ఒకటే ఏడుపు, ఎవరో చచ్చినట్టు. నాన్నగారి పేరు మీద అది చేయాలి ఇది చేయాలని నన్ను డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. నాకైతే బాగా విసుగొచ్చేస్తుంది అనుకో. ఇప్పుడు అర్థమైందా? మనకు రాసిచ్చిన ఈ ఇల్లు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. ఏమిటి నువ్వు అనేది? ఏముంది, మన పక్కింటి లాయర్ గారితో చాలా సార్లు మాట్లాడటం నేను చూశాను. నా కొడుకు నన్ను కొట్టి తిట్టి బలవంతంగా నా చేత ఆస్తి మొత్తం రాయించుకున్నాడని మన మీద కోర్టుకు వెళ్తే ఆడది, పైగా పెద్ద ఆవిడ, తన ఆస్తి తిరిగి ఇచ్చేమని కోర్టు తీర్పు చెప్తే మీరేం చేస్తారు? అంత తేలిగ్గా వదిలేస్తానా ఏంటి? వదిలేక ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో తాకట్లో ఉన్న ఇల్లు కూడా పోతే ఇక మన బిజినెస్ మూతపడినట్టే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నా మాట విని మీ అమ్మని ఇక్కడి నుంచి దూరంగా ఎవరికి తెలియకుండా ఎక్కడైనా పంపించేయండి. అది కూడా మీ రామ్మూర్తి బాబాయ్ వచ్చే లోపే. ఆయనే ఆవిడికి బాగా సపోర్ట్. ఆయన వచ్చే సమయాలు సందర్భాలు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించి మన బిజినెస్ మూతపడితే ఇంకా ఎంతకాలం వాళ్ళు ఎత్తి మీద బరువు పెట్టుకుని వేలాడతారో ఆలోచించండి. అంతగా భారం అనిపిస్తే దించేద్దాం. కాకపోతే అమ్మను ఎవరికి తెలియకుండా ఎక్కడికో దూరంగా పంపించేయాలంటే ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించావని, మతి స్థిమితం తప్పి ఎటో వెళ్ళిపోయిందని చెప్తాం. నిర్ణయం కష్టమే అయినా కఠినంగా మాత్రం ఉండాలి, ఆలోచించుకోండి. ఏమండి, నేను చెప్పినట్టు విన్నారా? లేకపోతే
ప్రశాంతంగా ఉంది. కాసేపు కూర్చొని వెళదాం. అలాగేనమ్మా, ఇక్కడ కూర్చోమ్మా. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? రైల్వే స్టేషన్కి అమ్మా. రైల్వే స్టేషన్కా? ఇప్పుడు అక్కడికి ఎందుకు? మీ అబ్బాయి గారు మిమ్మల్ని ఏదో ఒక ట్రైన్ ఎక్కించేయమన్నారమ్మా. అది ఎక్కి నేను ఎక్కడ దిగాలి? అంటే అంటే నా బిడ్డ నన్ను వదిలేయమన్నాడా? నన్ను క్షమించండి అమ్మా. నాకు అమ్ముంది. అమ్మను వదిలి నేను ఎప్పుడూ ఉండలేను. మా అబ్బాయి ఏమన్నాడు? మిమ్మల్ని తొందరగా వదిలించుకుని రాకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానన్నాడమ్మా. నన్ను రైలు ఎక్కించకపోతే నీ ఉద్యోగం తీసేస్తానన్నాడా? వద్దు బాబు, వద్దు. నా గురించి నీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు బాబు. పోనీ నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. కడుపున పుట్టిన వాడికే కాగితాన్ని అయిపోయాను. నాతో ఏ సంబంధం లేని నీకు బరువెందుకులే బాబు. ఊర్లో మీ దగ్గర చుట్టం రామూర్తి గారు ఉన్నారు కదమ్మా, ఆయన చాలా మంచివారు. ఆ మంచిని అలాగే ఉండనివ్వు. మంచితనాన్ని మన అవసరానికి వాడుకోకూడదు. ఏమైనమ్మా? అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. రండమ్మా, కూర్చోండమ్మా. అమ్మా, కూర్చోండమ్మా. కూర్చోండి అమ్మా. అమ్మగారు ఇంటి దగ్గర బయలుదేరే ముందు బాగా ఉన్నారు. గొడవ చేస్తారని తెలిసి నిద్ర మాత్రలు కల్పిస్తున్నారు. అమ్మా, ఈ పరిస్థితిలో మీరు ఒక్కరే ఎలా వెళ్తారమ్మా? నేను అనుకోలేదు బాబు నాకు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని. భర్త, పిల్లాడు అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు అందరి మధ్య సంతోషంగా బతికిన దాన్ని భర్త పోయాడు. ఆయన లేరని బాధపడ్డా ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే నాకు కొండంత కొడుకున్నాడు. అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు రాకపోకలు తగ్గించినా ఎప్పుడు వెలితిగా అనిపించలేదు. ఎందుకంటే నాకు కొండంత కొడుకున్నాడు. ఇన్నాళ్ళు నా కొడుకే నా ధైర్యం అనుకున్నాను. కానీ వాడే నన్ను వద్దనుకొని నన్ను ఒంటరి దాన్ని చేసేసాడు. భయమేస్తుందా అమ్మా? లేదు బాబు, లేదు. అమ్మని కదా, అమ్మ ఎప్పుడూ భయపడదు. అమ్మ ఎప్పుడు ఆ రైల్లో విసిరేసిన వస్తువులాగా వెళ్ళిపోతున్నాను. చీకట్లోకి జారిపోతున్నాను. ఏంటో గమ్యం ఏంటో తెలియటం లేదు. ఎందుకో మనసంతా ఆందోళనగా ఉంది. నేను వెళ్ళిపోతాను బాబు, నేను వెళ్ళిపోతాను. బాబాయ్ బాబాయ్ రా బాబాయ్, ఎప్పుడు వచ్చావు? రాత్రే వచ్చాను రా. రమా రమా, బాబాయ్ వచ్చాడు. నమస్తే అండి. అమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఎరా మీ వాడు ఎలా చదువుతున్నాడు? అంతా కార్పొరేట్ స్కూలేగా బాబాయ్, అంతా వాళ్ళే చూసుకుంటారు. అవును బాబాయ్, నీ టూర్ 6 నెలల కంటే ఎక్కువ అయిందంటుంది. 6 నెలలు ఎప్పుడో దాటిపోయిందిరా. బాగా జరిగిందండి. బ్రహ్మాండంగా జరిగిందమ్మా. వీడు వాళ్ళ అమ్మని పంపమంటే పంపలా. మాట వస్తే అన్ని చూసేవాళ్ళం కదా. సర్లే అమ్మా, ఇదిగో ప్రసాదం. ఉండండి, కాఫీ తెస్తాను. వద్దమ్మా, ఇవాళ ఉపవాసం. సావిత్రమ్మా. బాబాయ్ అమ్మ గుడికి వెళ్ళింది. గుడికి కదండి, ఊరే ఊరే. ఏమిట్రా ఊడే నువ్వు, ఊరు నా అమ్మాయి, ఏమిటా కంగారు? నమస్కారం అండి రామూర్తి గారు. ఏం సత్యనారాయణ, బాగున్నావా? మీ దైవాలు బాగానే ఉన్నాను సార్. మీ యజమాని ఏమైనా జీతం పెంచాడా? ఉన్న ఉద్యోగం తీసేయకుండా ఉంటే అదే 10,000. ఏమిట్రా వాడు అలా అంటున్నాడు? వాడు అలానే అంటాడులే బాబాయ్. రమాదేవి ఇలా శాప్తాళాలు ఇచ్చి పంపించాడు. ఇంతకీ మీ అమ్మ ఎప్పుడు వస్తుందా? తొందరగానే
వచ్చేస్తుందండి, తొందరలోనే వచ్చేస్తుంది. తొందరలో అంటే ఇవాళ రేపా వారమా నెల? అమ్మగారికి రారండి. రాకపోవడం ఏంట్రా? సత్యనారాయణ వెళ్ళు, నువ్వు వెళ్ళరా. నువ్వు ఉండరా. రాకపోవడం ఏంటి? అది నేను చెప్తానండి. నువ్వు ఉండమ్మా, నేను అడుగుతున్నానుగా, చెప్పరా. అమ్మగారు ట్రైన్కి వెళ్ళిపోయారయ్యా. రైలు ఎక్కడిపోవడం ఏంట్రా? ఎప్పుడు జరిగింది ఇది? 6 నెలలు అయ్యిందయ్యా. ఆ? ఆ తల్లి ఒక్కతే రైలు పెట్టెలో ఓ మూలన పిచ్చగత్తిలా వెళ్ళిపోతుంటే కట్టి లాగలేదయ్యా. పైగా ఈయన గారు చేసిన పాపాన్ని నాకంట కట్టి నన్ను పాపాత్ముని చేశాడు. సత్యనారాయణ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను ఉద్యోగంలో నీ తీసేస్తాను. బోడి ఉద్యోగం ఎవరికి కావాలయ్యా? ఇదిగో నేనే మానేస్తున్నాను. ఇన్నాళ్ళు రామూర్తి గారి కోసం ఇక్కడ ఉద్యోగం చేశాను. ఇంకా నీ దగ్గరే ఉద్యోగం చేస్తే నేను మా అమ్మని మర్చిపోతానేమోనని భయం వేస్తుంది. డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు కాదు బాబు. అమ్మున్నోళ్ళు గొప్పోళ్ళు. ఎదవ బతుకులని ఎదవ బతుకులు. రామూర్తి గారు వీళ్ళిద్దరూ కలిసి ఏ మందో మాకో పెట్టి చంపేస్తారేమోనని భయం వేసి నేనే దగ్గరుండి ట్రైన్ ఎక్కించేశానయ్యా. రామూర్తి గారు నిద్ర మాత్రలు కలిపి మరీ పంపించేశారయ్యా. నీ దగ్గర పనిచేసే వాళ్ళలో ఉన్న మానవత్వం నీలో ఎక్కడా కనిపించట్లేదేంట్రా? బాబాయ్, బాబాయ్నే, రామూర్తి బాబాయ్నే మాట్లాడుతున్నా. అమ్మ నీకు అక్కర్లేకపోతే మా ఇంటికి పంపించేయిపోయావా? నువ్వు టూర్ వెళ్ళావుగా బాబాయ్. వచ్చేదాకా ఆగచ్చుగా. లేకపోతే ఏ ఓల్డేజ్ హోమ్లో అయినా చేర్పించకపోయావా? తుమ్మినా దగ్గినా రోగాలు వచ్చినా రోజులు వచ్చినా మళ్ళీ ఇంటికే కదండి పంపిస్తున్నారు. నోర్మోయ్, మీ అత్తగారు నీకు నచ్చలేదు, బయటికి విసిరి పారేసావు. బాబాయ్, ఇందులో నా భార్య ప్రేమ ఏమీ లేదు, నాకేం నచ్చలేదు, అందుకే పంపించేసాను. మాట్లాడకు. అమ్మరా నీ పీతి గుడ్డలు నులిమి నీ రొచ్చినంతా తన పౌటి కొగ్గుతో తుడిచిన అమ్మరా. అమ్మలో నీకేం తెలుస్తుంది? అమ్మను అర్ధాంతరంగా వదిలేసింది కాకుండా వదిలేశాను అని గొప్పగా చెబుతున్నావా? నువ్వు కడుపులో అడ్డం పడి చేస్తున్నావని. ఆనాడు బిడ్డని కాదు తల్లిని రక్షించడని మీ అమ్మ అనుంటే నువ్వు అసలు ఈ భూమి మీదకి వచ్చేవాడిరా? అమ్మ బిడ్డకు జన్మనిచ్చాననుకుందిరా? కాదురా, మమకారాలు తెలియని మాంసం ముద్దకు జన్మనిచ్చి పాపం చేసుకుందిరా. ఈ భోగాలు వైభోగాలు అన్నీ అమ్మ నిన్ను కంటేనే నువ్వు అనుభవిస్తున్నావు. ఇన్ని కష్టాలు దిగబెట్టుకుంటూ నిన్ను పెంచుకొచ్చిన అమ్మ నష్టజాతకురాలు అయిపోయిందిరా. అమ్మ కాదురా, అమ్మని గాలి వదిలిపెట్టి బాధ పెట్టావే నువ్వురా నష్టజాతకుడివి. రాజశేఖరం, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జీవితం పైకెక్కే నిచ్చెన కాదు, చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికి వచ్చే బండి చక్రం. తొందరలోనే అమ్మ విలువ తెలుసుకుంటావు. అమ్మకి ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందిరా, ఎక్కడైనా కొడుకు దొరుకుతారా? కానీ కొడుకేరా, అమ్మ దొరకదు. నీలాంటి కొడుకు అసలు అమ్మే దొరకదురా. అమ్మే దొరకదు. నీ ఫోన్ కోసం చూస్తున్నాను. లేదురా, వచ్చిన కన్సైన్మెంట్ అంతా స్పాయిల్ అయిపోయిందిరా. నువ్వు ఒకసారి ట్రై చేయరా ప్లీజ్. నీ ఫైనాన్స్ ఇచ్చేసాను కదరా, ఇంకొక 10 లక్షలు కావాలరా. లేదురా, కన్సైన్మెంట్ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాడి క్యాష్ కానీ అకౌంట్లో కానీ వెయ్యడురా. నా మాట ప్లీజ్ సుధాకర్, ఇంకొకసారి చెప్పరా. బ్యాంక్ బ్యాలెన్స్ నీకు తెలుసు కదా, ఎంతో కొంత డబ్బు దాచిపెట్టాను రా, అది ఇచ్చేస్తాను రా. నువ్వు బ్యాంకర్తో మాట్లాడితే మళ్ళీ ఇస్తాడు, నీ ఫైనాన్స్ ఇచ్చేస్తాను రా. ఒక్క 10 లక్షలు ప్లీజ్ సుధాకర్. ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను వెళ్ళు. మీ ఏటీఎం కార్డు ఇవ్వండి. నీ ఏటీఎం కార్డు ఉందిగా, అందులో బ్యాలెన్స్ ఉందిగా. అబ్బా, ఆ వేరే ఖర్చులో పుంజుకున్నాను, ఆశ పెట్టకుండా ఇవ్వండి. అది బిజినెస్ కోసం దాచిన డబ్బు. బిజినెస్ ఎప్పుడు ఉండేదే. కంచి ధర్మవరపు పట్టు చీరలు వచ్చాయంట. ఓ 10-15 కొనుక్కుంటే ఈ సంవత్సరం అంతా ఫంక్షన్కి వెళ్ళడానికి సరిపోతుంది. బా, మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? చూడండి, నాకు నచ్చకపోయినా మీకు తాగడానికి పర్మిషన్ ఇచ్చాను కదా, అలాగే మీకు నచ్చకపోయినా నేను చీరలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సిందే.
అది బిజినెస్ కోసం దాచిన డబ్బు అని చెప్పాను. అది ఖర్చు పెడితే ఎలాగా? అయితే ఇవ్వనంటారా? మీ అమ్మ బుద్ధిలో మీ విను. బాగుందా అంటే చూడలేదు. కోడలు బాగుండకూడదని ఆవిడ, పెళ్ళ బాగుండకూడదని మీరు. ఆ మహాతల్లి కొంపల నుంచి పోయినా మీ రూపాయలు సాధించడం మొదలుపెట్టింది. రమాదేవి, మా అమ్మనేమి అనుకో. అనద్దు. ఆ అమ్మకు పుట్టిన వాళ్ళేగా అంశ. అంశ ఎక్కడికి పోతుంది? ఆ మహాతల్లి ఏ ముహూర్తం. రమాదేవి, లోపల నా చొక్కా జేబులో ఏటీఎం కార్డు ఉంది, తీసుకెళ్ళి. నాకు తెలుసండి మీరు ఇస్తారని, నాకు తెలుసు. ఒకసారి లోపలికి రండి. ఇంట్లో వస్తువులు కనిపించడం లేదు, నా నగలు కనిపించడం లేదు. ఏమండి, మిమ్మల్ని ఒకసారి లోపలికి రండి. ఏమండి ఏమండి ఏమండి, ఇంట్లో వస్తువులు కనిపించడం లేదండి. ఏమైంది? ఏమైందా? అరుస్తున్నా వినిపించడం లేదా? ఇంట్లో వస్తువులు కనిపించడం లేదు. నగల పెట్లో ఉండాల్సిన నా నగలు మాయమైపోయాయి. నేనే తీశాను. అవి నా నగలు. నేను కొన్నవేగా. పెళ్ళ నగలు తీసుకుంటారా? రేపు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఈ చీర కొన్నది నేనేనని నడి రోడ్డు మీద చీర నొప్పి లాగేసుకుంటారా? మాట్లాడండి. నా వస్తువులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? తాగుడు ఖర్చు పెట్టారా? ప్యాకెట్లో కూర్చున్నారా? లేకపోతే ఏ సాయంత్రానికి పప్పకైనా ధార పోసారా? అవి అమ్మేసి అప్పులకు వడ్డీ కట్టనే. ఓహో, అవి లేకపోతే నన్ను తీసుకెళ్లి అప్పులు చెప్తాను. మాట్లాడుకో. నా జేబులో ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైనా లెక్కలు అడిగానా? నేను రాత్రి జేబులో ఉంచుకున్న డబ్బు తెల్లారేసరికల్లా మాయం చేసేదాన్ని. ఎప్పుడైనా నిన్ను లెక్కలు అడిగానా? మాటలు దాటిపోతున్నా. దాటాల్సిన అవసరం వచ్చింది. వ్యాపారం పోయింది. రోడ్డు మీద అప్పులోళ్ళు పీపి తింటున్నారు. షాపుకు తాళాలు వేసుకొని తిరుగుతున్నారు. బ్యాంకు లోన్ కట్టలేదు. ఈ ఇల్లు జప్తు నోటీస్ వచ్చింది. పైగా ఈ మధ్య నాకు తాగుడు కూడా అలవాటైందిగా. జాగ్రత్తగానే ఉంటే ఉంటావు, లేకపోతే లివర్ పాడైంది పోతావని చెప్పాడు డాక్టర్. ఎంత నీకు తెలుసుగా? నాకే అవసరం అంటే నేను చచ్చినా నీకు అవసరం లేదనమాట. క్షణం క్షణం నరకం అనుభవిస్తూ బతుకుతున్నానే. వ్యాపారం చేయడం అంటే అంతే మరి. నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. డబ్బులు అవసరమైనప్పుడు అప్పు కోసం పరిగెత్తడం, పెళ్ళం అవసరమైతే పక్కలోకి తూరిపడం అనుకుంటున్నారా వ్యాపారం అంటే? నీ పక్కలోకి దూరినందుకేగా నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు. పెళ్ళం కొప్పులు ముడేసే ముగుడిగా మార్చేసావు కదా నువ్వు. చూడు, వ్యాపారం చేయటం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? రాబడి ఖర్చు చేస్తే ఇలాగే ఉంటుంది. పెట్టుబడినే మింగేసావు కదే నువ్వు. 25,000 పట్టు చీర, రకరకాల పెర్ఫ్యూమ్స్, 4 రకాల కళ్ళజోళ్ళు, మట్టి మశానం. అంబానీ పెళ్ళం చేసే షోకలన్నీ చేస్తే మగాడు ముష్టెత్తుగా ఏం చేస్తాడు? చేతగాని వాడినే. చేతగాని వాడినే. దరిద్రం నెత్తి మీదిందిరా అంటారు. నేను ఎప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే నా నెత్తిన నువ్వే కనపడుతున్నావు. అంటే అంటే నేను దరిద్రంలో కనిపిస్తున్నానా? దరిద్రం కూడా మంచిదే. మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తుంది. నిర్లక్ష్యంగా కనిపించే నువ్వు నా కళ్ళు తెరిపించావే. ఆ రోజు మా అమ్మ వెళ్ళేటప్పుడు ఎంత బాధపడుతుంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓహో, అమ్మ గుర్తొచ్చిందా? అంత సడన్ గా మార్పేమిటో? మార్పు రావడానికి రోజులు అవసరం లేదు, క్షణాలు చాలు. శరీరం గాయపడినా మనసు గాయపడినా అమ్మే గుర్తొస్తుంది, పెళ్ళాం కాదు. డబ్బులు ఉన్నప్పుడు పెళ్ళాం, డబ్బు లేనప్పుడు అమ్మ. అమ్మ కోసం అన్నమాట ఈ రార్థాంతం. అసలే బిజినెస్ రాసులో ఉండి ఒక పక్క అప్పులోళ్ళు పీకి తింటుంటే మెంటల్ డిప్రెషన్ తో నేనుంటే ఏ రోజైనా భారీగా నీ దగ్గర నుంచి చిన్న ఓదార్పు దొరుకుతుందేమని చూస్తేనే నువ్వు మరింత స్ట్రెస్కు గురి చేసావు నన్ను. అదే అమ్ముంటే భయపడుకు రా అంటూ ధైర్యం చెప్పేది. ఆ బలాన్ని బంధాన్ని కళ్ళు మూసుకుపోయి విసిరేసుకున్నానే. విసిరేస్తే ఏరుకొని తెచ్చుకోండి. అమ్మను తెచ్చుకొని ఏం చేస్తారు? మీ దగ్గర అప్పులు తప్ప ఆదాయం లేదు కదా. ఓహో, నా దగ్గర ఆదాయం లేనప్పుడు
నువ్వెలా ఉంటున్నావు? మీరున్నారుగా, అర్థం కాలేదా? ఇంట్లో ఉండటానికి ఏదో ఒకటి తెస్తున్నారుగా, తెచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. లేకపోతే నాకు ఆప్షన్ ఉంది, నా పుట్టిల్లు, అక్కడికి పోతాను. కడుపు కాల్చుకుంటూ ఇక్కడ ఉండలేనుగా. అంటే కష్టంలో తోడు రావన్నమాట. కష్టపెట్టడానికే పెళ్లి చేసుకుంటున్నానని మన పెళ్లి రోజు ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేదానివి? తాళి కట్టించుకోకుండా పెళ్లి పీటల మీద నుంచే బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఏ నా మాటలు జీర్ణం కావడం లేదా? భార్యలా మాట్లాడటం లేదు. మరేలా మాట్లాడుతున్నాను? ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి, మొగుడు మహారాజులా కనిపించాలనుకునే ఏ ఆడదైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. చేత కాని వాడిలా అప్పులు చేసే వాళ్ళ కనిపించే మగాడిని ఇష్టపడడానికి ఏ ఆడదైనా భయపడుతుంది. ఇప్పుడు అదే పొజిషన్ లో మన ఇద్దరం ఉన్నాం. మన ఇద్దరం ఈ పొజిషన్ లో ఉండడానికి గల కారణంలో నువ్వు భాగస్వామి కాదా? కాదు, నేను మీరు చేసే తప్పుల్ని పంచుకోలేదు. ఎందుకు పంచుకుంటావు? డబ్బులనైతే పంచుకుంటావు, అవసరం కదా. ఏమన్నా ఏమన్నా ఆ గదిలో నన్ను పంచుకున్నప్పుడు నేను ఇలాగే అన్నానా? మీ అవసరానికి కాదన్నానా? తప్పు చేశాను. ప్రేమను పంచే తల్లిని కాకుండా ప్రేమ నటించే నిన్ను నమ్ముకొని నాకు నేనే ఒంటరితనంలోకి జారిపోతున్నాను. అంతగా తల్లి ప్రేమ కారిపోతున్నప్పుడు వెళ్ళి తెచ్చుకోమన్నానుగా మీ అమ్మను. అసలు మీ అమ్మ ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, రమాదేవి అసలు బ్రతికుందో లేదో. రమాదేవి చూడండి, నా ఉద్దేశం ప్రకారం మీ అమ్మ మీ నాన్న దగ్గర ఎప్పుడో పైకి పడి. కొడతావా? నన్నే కొడతావా? నువ్వు కొడితే పడి ఉండడానికా నేను ఎక్కడుంది? ఏ పెళ్ళ మర్యాద తీసేసి మాట్లాడుతుందనా? చంపేస్తానంటున్నా? చంపేస్తా మళ్ళీ మాట్లాడావంటే. ఎక్కడుందో తెలియని అమ్మ కోసం నా మీద చేయి చేసుకుంటావా? ఊడగట్టుకున్న బంధం గురించి ఉన్న బంధాన్ని తెంచుకుంటే నష్టపోయేది నువ్వే. ఇంత జరిగాక నేను ఎక్కడుంటానా? మీ అమ్మ ఇంట్లో అడుగు పెట్టిన క్షణంలోనే నేను నా పుట్టింటికి వెళ్ళడానికి అడుగు బయట పెట్టాల్సి వస్తుంది. ఇదే జరుగుతుంది, ఖచ్చితంగా ఇదే జరిగి తీరుతుంది. రాత్రిలో వచ్చే దొంగ పగలెందుకు వచ్చాడని ఇలా మాట్లాడుతున్నారేంటండి? దొంగతనం చేశాడా మరేదైనా చేశాడా? అది నా మెల్ల పుస్తకంతో లాక్కంటే పెరుగులాడానండి, పారిపోయాడండి, అక్కడే ఉండాడండి. రండి త్వరగా. నమ్మేలా చెప్పవే? అబద్ధాన్ని కూడా గోడగట్టినట్టు చెప్పేస్తావుగా, నమ్మించేస్తావుగా. మరి ఇప్పుడు ఎందుకు అలా నమ్మించలేకపోతున్నావు? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇన్నేళ్ళ మన కాపురాలు నేను ఎలాంటిదన్నా మీకు తెలీదా? మీరు మనసులో ఏదో పెట్టుకొని కావాలని ఇలా మాట్లాడుతున్నారు. చూడగండి ప్లీజ్ అండి. రంకెలేసేదానివి కదే, ఆ రంగు మారిపోయిందే. ప్రతి క్షణాన్ని నీకు అవకాశంగా మార్చుకొని రెచ్చిపోయేదానివి. అదే క్షణాలు ఇప్పుడు నీ మీద ఎంత తొందరగా తిరగబడుతున్నాయో చూసావా? బాధేస్తుందా? ఏడుపు వస్తుందా? ఇలానే అపరాధం చేసి మా అమ్మను నా చేత బయటికి గెంటించేలా చేసావు కదే. అర్థాంతరంగా ఏ కొడుకు ఒంటరిగా ఎక్కడో తెలియని ప్రదేశానికి ఏ తల్లిని పంపించడే. ఆ రోజు మమ్మ బాధ నీకు వినిపించలేదో కనిపించలేదో? చూడు, అవే క్షణాలు ఇప్పుడు నీ ముందు వస్తుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి గిల 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 కొట్టుకుంటున్నావు కదే. మంత్రిగా సలహాలు ఇవ్వాల్సిన నువ్వు మందరలా మారిపోయావు. ఎందుకే మమ్మ మీద ఎంత శత్రుత్వం ఎందుకు పెంచుకున్నావు? నువ్వు చెప్పిందే విన్నాను.
నువ్వు అడిగిందే చేశాను. అలా అన్నందుకేగా నా తల్లిని నాకు కాకుండా చేశావు. కొడుకు అనే పదానికి ఒక వికృతమైన రూపంగా నీ వల్లే మారిపోయాను ఇదంతా. నువ్వు నాకు భార్యలా కనిపించటం లేదు, ప్రాణంలా కనిపిస్తున్నావు, భయపెట్టే భయంలా కనిపిస్తున్నావు, మురికి పట్టిన మసి గుద్దలా కనిపిస్తున్నావు. నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు చేసిన దానికి అనుభవించాల్సిందే. మమ్మ మీద ఇలాంటివన్నీ మోపే కదా మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేలా చేసావు. నువ్వు మమ్మ ఏమీ చేయలేదని అలా మాట్లాడదని కూడా నాకు తెలుసు. చూడు, బాధపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఆ దొంగతనానికే వచ్చాడని కూడా నాకు తెలుసు. సంతోషపడిపోకు. ఏమన్నా మమ్మని ఇంటికి తీసుకొస్తే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావా? వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు, 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 వెళ్ళు. రాజశేఖరం, ఏమిటి? ఇంట్లో ఉన్న చెత్తను బయట పారేస్తున్నాను బాబాయ్. చాలే ఊరుకో, జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ తవ్వుకోవడం. ఏం చేయమంటావు బాబాయ్? నా కంటి రెప్ప చప్పుడు వినిపిస్తే చాలు ఏమైందిరా అంటూ గాబరా పడిపోయేది మా అమ్మ. అలాంటి దేవతను పోగొట్టుకున్నాను బాబాయ్. ఒళ్ళంతా విషం పూసుకున్న ఈ కత్తిని పట్టుకొని వేలాడాను, కోసేసింది బాబాయ్. నన్ను, నా మనసును, నా గుండెకాయని పరపరా కోసేసింది బాబాయ్. ఆడదాని మనసు లేదు దానికి. మరి నీకుందే మనసు? తెలుసుకున్నాను బాబాయ్, అమ్మ విలువేంటో తెలుసుకున్నాను బాబాయ్. జన్మధర్మాలు, జ్ఞాన ధర్మాలు, పుత్రధర్మాలు, ఈ ధర్మాలన్నీ మనిషి ఔన్నత్యాన్ని పెంచే ధర్మాలు రా. అవి వదిలేస్తే మనిషి పతనం వైపుకు జారిపోతాడు. దాని పర్యవసానం వేరే ఇది బాబాయ్. అమ్మను చూడాలనుంది బాబాయ్, అమ్మను వెతుకుతాం బాబాయ్. దొరకాలి కదరా. సత్యనారాయణ అడిగితే కలకత్తా వెళ్ళే ట్రైన్ ఎక్కించానన్నాడు. కలకత్తా అమ్మ ఫోటోతో పాంప్లెట్ వేయించి ఇక్కడి నుంచి కలకత్తా వరకు అన్ని రైల్వే స్టేషన్స్ లో అంటించుకుంటూ వెళ్దాం. అమ్మ దొరుకుతుందిరా, తప్పకుండా దొరుకుతుంది. అలాగే బాబాయ్, నేను వస్తాను బాబాయ్. వద్దు, నీ ఆరోగ్యం బాగుండలేదు. మనమనేది జాగ్రత్త చూస్తూ ఉండు. మన ఆరోగ్యం బాగుండలా, ఏమనుకోకండి, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా అమ్మాయిని ఏమనుకో. వెతుకు బాబాయ్, నేను వెతుకొస్తాను. వెతుకు బాబాయ్, నేను వెతుకుతా. ఉండు, నీ ఆరోగ్యం బాగుండలా, నీ ఆరోగ్యం బాగుండలా. జాగ్రత్త, అమ్మ జాగ్రత్తగా చూసుకో. क्या करते हैं? अच्छा, मुझे मालूम है। अच्छा सामान दे दिया। अच्छा, शुक्रिया। अच्छा। अरे शोले, हम तो बच्चे थे, कमा वाले को। ये दोस्ती हम नहीं तोड़ेंगे। अम्मा, बच्चे चलो अम्मा, तोड़ेंगे हम कब? మందు పిల్ల వేసుకున్నా ఈ జాగా నీకోసం అద్దెకి తీసుకుంటే అదేటమ్మా సెల్గాల్లో పడుకున్నావు. లేమ్మా అమ్మా కాలిపోతాను. జ్వరం మళ్ళీ వేసుకోలేదు, జ్వరం తగ్గలేదు. వస్తున్నానమ్మా. ఏంటయిందమ్మా? 2 రోజులుగా జ్వరం తగ్గట్లేదు. ఏదేదో ఉనికి పడుతున్నాం. అమ్మా జ్వరం వల్ల వేసుకోమ్మా, జ్వరం కొండెక్కిపోద్దామా. వేసుకోమ్మా. నాకు వద్దురా, చేదుగా ఉంటుంది, నేను వేసుకోను. చేదుగా ఉంటుంది, అలాగే ఉంటుంది అంటే ఎలాగమ్మా? తగ్గదమ్మా, జ్వరం తగ్గదు. నా తల్లి లేదు, వేసుకోమ్మా. వేసుకోనురా, నన్ను విసిగించొద్దు. అమ్మా ఏటమ్మా, నేను ఇసుకెత్తున్నానా? అసలు మందుని వేసుకుంటావా లేదా? నేను
వేసుకుంటావా నన్ను తగిలించమంటావా? నన్ను కొడతావట్రా? లేదమ్మా, అమ్మని ఎవరన్నా కొట్టుకుంటారా? కళ్ళు అవుతాయి. అమ్మా, నీకు కట్టం కలిగించానా అమ్మా? ఎవరైనా చిన్న పిల్లలు అన్నం తినకపోతే బతిపాల్లో బామాల్లో పెడతారు కదా, అట్టదే అనుకున్నానే. అమ్మా, నువ్వు నాకు చిన్న పిల్లతో సమానమే. చిన్న పిల్లతో అయ్యో, అలా కొట్టుకోవద్దురా, దెబ్బ తగులుతుందిరా. అమ్మా, నీకు కట్టం కలిగించానమ్మా. లేదులే, నువ్వు నా కాడికి వచ్చిన దగ్గర నుంచి నా మనసు అంతా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నా పేరు నీరైపోతుంది. చాలా బాధగా ఉంది. అలా బాధపడకురా, అలా బాధపడకు. నేను మందు బిళ్ళ వేసుకుంటానురా, నేను మందు బిళ్ళ అది గది అమ్మంటే వేసుకో. అమ్మా, జ్వరం తగ్గినాక అన్నం తిండి కానీ అమ్మా, కొద్దిగా ఆకలి అవుతుంది, నేను పోతాను. ఆకలేస్తోందిరా. ఆకలేతుందిరా అని ఎప్పుడు అడగలేదమ్మా. తోడుకు కొడుకు కావాలను, అందుకే కదమ్మా నీకు అదే ఉండిపోయాను. తినమ్మా, 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 తిని పర్లేదు. ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావమ్మా? నా బంగారు తండ్రి వచ్చేస్తున్నాను నాన్న. ఒరేయ్ నాన్న, నేను ఇక్కడ ఉన్నాను నాన్న, వచ్చేస్తున్నాను, నీ దగ్గరకు వచ్చేస్తున్నాను నాన్న. ఎవరమ్మా? ఎవరిది? నా బిడ్డరా, నా బిడ్డ. నీకు బిడ్డ ఉన్నాడా? నాకు తెలియదు. నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళిపోవాలిరా. వాడికి ఏదో అయ్యింది, నేను వెళ్ళిపోవాలి. నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళిపోవాలి. కూర్చో. అమ్మా, నీకు జ్వరంగా ఉంది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోదామమ్మా. లేదు, నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. అలాగేనమ్మా, నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్తానమ్మా. అలా కూర్చో, నిదానంగా కూర్చో. అమ్మా, మరి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగా పిచ్చిదానిలోకి వెళ్తావా? ఈ కొడుకు నేను ఎంత గొప్పగా చూసుకున్నాడో అలా తెలియాలంటే నువ్వు దర్జాగాలి. అందుకు నీకు ఒక కొత్త చీర కొనుక్కొని వస్తానమ్మా. ఆ చీర కొట్టుకుంటే నువ్వు చాలా గొప్పగా కనబడతావు. ఇప్పుడే సిటీకి వెళ్ళి శనాల్లో వచ్చేస్తాను. అమ్మా, ఇప్పుడే చెప్తాను. అమ్మా, పడిపోతామ్మా, నా మనసు అంతా నీరైపోతుంది. కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. నేను తొందరగా వెళ్ళిపోవాలిరా. నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. పదరా, వెళ్ళిపోదాం. అమ్మా, నేను చీర కొనుక్కున్నా. నాన్న, తొందరగా వెళ్ళిపోవాలిరా. తీసుకెళ్ళిపోరా నన్ను. నాన్న అంటూ ప్రేమగా పెంచేవారా లేదు. అవిటో నీ అనాథను ఏ రోడ్డు మీద, ఏ చెట్టు కింద, రైల్వే ప్లాట్ఫారం మీద అడుక్కు తినేవాడు. అందరూ కసురుకునేవారు. అమ్మా, 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 మేము నీకోసమే అడుక్కుతే నీ దెబ్బలతో నేను పెంచలేక కట్టపడే పని చూసుకున్నాను. ఈ జాగా నీకోసం అతికి తీసుకున్నాను. ఇప్పుడు వెళ్తానమ్మా. నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, మరి ఈ కొడుకు
ఇదే పరిస్థితి. అన్నం తినదు, మంచినీళ్ళు తాగదు, ఎవరితో మాట్లాడు. రండి భోంచేద్దరు కానీ. నన్ను ఎక్కువ విసిగించకు. నాకు పెద్దగా ఆకలిగా లేదు. నా జాస్తి అంతా అమ్మ మీదే ఉంది. ఆయన వెళ్ళాడు, ఎప్పుడు వస్తుందో అమ్మ. రండి రండి. నేను తర్వాత తింటాను. నువ్వు తినేసి నన్ను ఒంటరిగా వదిలే రమాదేవి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆకలుంటే అమ్మరా, చీకటుంటే అమ్మరా, బాధ ఉంటే అమ్మరా, భయముంటే అమ్మరా. అమ్మా అమ్మా వచ్చేసావు. రమాదేవి రమాదేవి అమ్మ వచ్చింది. అమ్మా బాబు బాగున్నాడా? నువ్వు ఎలా ఉన్నావు తల్లి? ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? అమ్మతనాన్ని గౌరవించి ఆదరించే మానవత్వం ఇంకా ఈ లోకంలో మిగిలిండబట్టే నేను బతుకున్నానురా. ఆ మానవత్వానికి ప్రతిరూపమేరా. బాబాయ్, ఇతని పేరు కాశీ, బిచ్చగాడు, కలకత్తాలో ఉంటాడు. అమ్మాయి ఇతని దగ్గరే ఉంది. ఇతన్ని అక్కడ అందరూ ఫకీరు అంటారు. అమ్మని కళ్ళల్లో పెట్టి చూసుకోమని ఎప్పుడు మీ విషయాలు ఏంటి చెప్పలేదయ్యా. వారం రోజులుగా మిమ్మల్ని కలవరిస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చాను బాబు. ఆ దేవుడు ఇచ్చిన వరం బాబు ఈ బంగారు తల్లి. అమ్మా, కాసేపు తల్లి కొడుకు మాట్లాడుకుంటారు. మనం కాసేపు బయట కూర్చుందాం పద. అన్నా ఇలా అయిపోయానేమిటన్నా? అమ్మను వదిలి ఉండలేని వాడివి అమ్మని ఎందుకురా వదిలేశావు? తెలియలేదమ్మా. అమ్మ విలువేమిటో తెలియలేదమ్మా నాకు. నన్ను ఒక్కదాన్ని రైల్లో పంపించేటప్పుడు నువ్వు నన్ను వదిలేస్తున్నావని నాకు తెలియకుండా ఉండడం కోసమే కదా నిద్ర మాత్రలు వేసి మరీ పంపించావు. ఆ మగతలో నేను ఎక్కడికి వెళుతున్నానో ఏమైపోతున్నానో తెలియని నాకు అప్పుడు కూడా వీడే నా పక్కన ఉన్నట్టు నాకు నేనే ధైర్యం చెప్పుకుని వెళ్ళిపోయాను బాబు. అమ్మా, నీ పక్కన నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించానమ్మా. నీ వల్ల మాకు ఇబ్బందిగా ఉందమ్మా అని ఒక్క మాట నాతో చెప్పుంటే నేనే మీకు కనిపించకుండా వెళ్ళిపోయేదాన్ని కదరా. అమ్మా, విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి డబ్బు లెక్కలేసుకుని నీ భారాన్ని దించేసుకున్న పాపాత్ముడమ్మా నేను. బాబు, నేను మీకు భారం కాదు బాబు, బంధాన్ని. నీకు ఒక్క మాట చెప్పనా? చిన్నప్పుడు నీకు ఆకలి తెలిసి నీకు అన్నం పెడుతున్నప్పుడు నువ్వు ఎన్ని ముద్దలు తిన్నావో నేను లెక్క వేయలేదు. నువ్వు నవ్వినా ఏడ్చినా మారాన్ చేసినా నిన్ను ఎత్తుకొని ముద్దాడుతూ నీకు ఎన్ని ముద్దలు పెట్టానో లెక్క వేయలేదు. ఒరే నాన్న, నువ్వు నా ఒళ్ళో ఎగిరెగిరి పడుతూ ఆడుకుంటున్నప్పుడు నీ కాళ్ళ కింద నలిగిపోతున్న నా పొత్తి కడుపు బాధను కూడా నేను లెక్క వేయలేదురా. ఆనందంగా అనుభవించాను. 9 నెలల పేగు బంధాన్ని ఆనాడు నేను భారం అనుకోలేదు బాబు, బంధం అనుకున్నాను. కానీ నేను ఆ బంధాన్ని విడదీశానమ్మా. చిన్నప్పుడే అమ్మను పోగొట్టి కదా నాకు నువ్వేం తప్పు చేసావమ్మా? నువ్వు నాకు చక్కగా పట్టు చీర కట్టావు, నగలు పెట్టావు, మరి నువ్వు నాకు బిడ్డలాంటి దానివే కదమ్మా. కానీ నేనే ఏ జన్మలో ఏ తల్లి కొడుకుల్ని వేరు చేశానో ఈ జన్మలో ఆ కర్మ ఫలాన్ని అలా మాట్లాడదమ్మా. నువ్వు నా తప్పులే మన్నించొద్దమ్మా. నువ్వు అలా మాట్లాడకమ్మా. నువ్వే పాపం చేయలేదమ్మా. అమ్మ మీ తప్పుల్ని మోస్తుంది, మీ ఒప్పుల్ని మోస్తుంది, మీ గొప్పల్ని మోస్తుంది, మీరు చూపించే విరక్తిని మోస్తుంది కదా అని అమ్మ భుజాన్ని విరిచేయకండి. రేపు మీ బాధల్ని కష్టాల్ని ఓదారుస్తున్నప్పుడు ఆ భుజాలు ఆసరా కావాలి కదరా. అయినా మీ చిరాకుల్ని పరాకుల్ని అమ్మ మీదట్లా చూపించేది. అలా అనుకుంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు మీ మలమూత్రాలు ఎత్తి పాలు పోస్తున్నప్పుడు అమ్మ ఎన్నిసార్లు చేదరించుకోవాలి. కానీ అమ్మ ఎప్పుడు అలా చెయ్యదు. ప్రేమను పంచుతుందే తప్ప విరక్తి చూపించదు నాన్న. నువ్వు వచ్చేసావు కదమ్మా, ఇక ఇల్లంతా కలకల్లాడిపోతుందమ్మా. నేను చచ్చిపోయిన పర్వాలేదు.
పిచ్చి నాన్న, అందరూ చచ్చిపోయే వాళ్ళమే. ఎవరుంటారు గనక కొంతకాలానికి పశువులు, పక్షులు, మనుషులు అందరూ చచ్చిపోయే వాళ్ళే, కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే. మన వెంట ఏది రాదురా మనం చేసుకున్న పుణ్యం తప్ప. కానీ మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అప్పుడు ఆ భగవంతుడు మీలో ఎవరిని పిలవడు, ఒక్క అమ్మని మాత్రమే పిలుస్తాడు. ఎందుకంటే అమ్మతోనే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది కనుక. 7 జన్మల్లో ఏ జన్మైనా సరే అమ్మతోనే ప్రారంభం అవుతుంది. పుణ్యాత్ములు, మహానుభావులు, టాటాలు, బిర్లాలు, బిలినియర్లు ఎంత గొప్పవాళ్ళైనా సరే అమ్మ జన్మనిస్తేనే ఈ భూమి మీదకి వచ్చారు. అదిలా అమ్మ గొప్పతనం. రైలు బండికి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోదామని. ఒరే నాన్న, ఇలా నువ్వు నాకు కడుపును పుట్టిన బిడ్డవైతే మీరు నాకు దేవుడిచ్చిన బిడ్డరా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. కాశీ, నేను నీ దగ్గర ఉంటాను. ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? కాశీని కూడా ఇక్కడే ఉంచుకుందామమ్మా. నువ్వు వెళ్ళొద్దమ్మా, అందరం కలిసే ఉందామమ్మా. బాబాయ్ నువ్వన్నా చెప్పు బాబాయ్ అమ్మకి. సావిత్రమ్మ, నీ కొడుకు పూర్తిగా మారిపోయాడమ్మా. అమ్మ విలువ తెలుసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించమ్మా. రామూర్తి, గంగ పవిత్రత తెలియాలి అంటే కాళ్ళు తడుపుకుంటే సరిపోదు, తన నిండా మునగాలి. అలాగే అమ్మ విలువ తెలియాలి అంటే ఇలా దగ్గరగా ఉంటే కాదు, దూరంగా ఉంటేనే అమ్మ అంటే ఏంటో తెలుస్తుంది. చూడమ్మా, నువ్వు కూడా అమ్మవే కదమ్మా. అమ్మని ఎప్పుడూ ద్వేషించకండి, ప్రేమించండి. ఆ త్రిమూర్తులే చేతులెత్తి మొక్కిన స్త్రీమూర్తిరా అమ్మ. రాముడికైనా నేను అమ్మని, కృష్ణుడికైనా నేను అమ్మని, ఆ దేవదేవుడికైనా నేను అమ్మని. రామాయణ భారత కావ్యాలను ఇతిహాసాలుగా మరచిన ఆ పురాణ పురుషులకు జన్మనిచ్చిన అమ్మ చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన ఇతిహాసమే. అమ్మా వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. అమ్మంటే ఎంత ప్రేమ ఉన్నవాళ్ళు ఆ ప్రేమను చంపుకుని అమ్మల్ని ఎందుకురా చేస్తున్నారు? పోదాం పద. అమ్మా అమ్మా అమ్మా. ఇది కథ కాదు, వాస్తవం. అమ్మ కథ చదివి బారేసే పుస్తకం కాదు, చదివి తెలుసుకోవాల్సిన ఇతిహాసం. ఇంటికి వెళ్ళి నేను నీ పట్ల ఏ తప్పు చేయటం లేదమ్మా అని అమ్మని మనసారా ఒక్కసారి చూసుకోండి. అమ్మ ఎంత గొప్పగా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది.